రాణి ప్రమీల స్త్రీ. ఆమె మంత్రులు స్త్రీలే. ఆడవాళ్లని బెదిరిస్తే అమృత సరస్సు తన వశమవుతుందనుకున్నాడు కాబోలు శ్రీమంతుడు. ఆడ సింహ శార్దూలాలు మాత్రం మేకలకి వశమవుతాయా? స్త్రీల పౌరుష ప్రతాప పరాక్రమాలను చవిచూద్దురుగానని ఆ మహారాజుకి వార్త పంపుదాం అంది వకుడ. దేవీ, అమృత సరస్సును అన్యుల అధీనం చెయ్యటానికి వీల్లేదు. యుద్ధమే కర్తవ్యం తెలిపింది సరళ. మంచిది, మహారాజుకి ఇప్పుడే అలాగ లేఖరాయండి అన్నాను నేను. సైనిక దళాలను సిద్ధంచేసి యుద్ధానికి సిద్ధమవ్వమని ఆజ్ఞలు ఇచ్చాను. లేఖను సంతకం చేసి శ్రీమంతుడికి పంపి యుద్ధ ప్రయత్నాలలో ఉన్నాం. అమృత సరస్సుకి చుట్టూ 2 ఆమడల మేర ప్రత్యేక సిబ్బంది ఉంచబడింది. రథ, గజ, తురగ, పదాతి దళాలు తయారుగా ఉంచబడ్డాయి. నేను ప్రత్యేకంగా అమృత సరస్సు రక్షణకి ఉండిపోయాను. వకుళ, సరళ సరిహద్దు సేనలకు నాయకత్వం వహించి నగర సింహద్వార సంరక్షణకు కేటాయించబడ్డారు. బిలు నగర సరిహద్దునుంచి శృంగారనగరం వైపు మావి మరికొన్ని సైనిక దళాలు పురోగమిస్తుంటే మార్గమధ్యంలో సంధ్యావని అనే కొండ ప్రాంతంలో శ్రీమంత మహారాజు సైన్యాలు మా సైన్యాలకు ఎదురై తలపడ్డాయి. 2 పక్షాలకి పోరు ప్రారంభమైంది. 5 దినాలు ఘోరయుద్ధమే జరిగింది. అయినా ఏ పక్షమూ జంకలేదు. ఎవరూ అడుగైనా వెనక్కి వెయ్యలేదు. నేను అమృత సరస్సును కాపాడటానికి ప్రత్యేక దళాలతో సిద్ధంగా ఉన్నాను. 6వనాడు కూడా సంధ్యావళి ప్రాంతంలో తీవ్రమైన యుద్ధమే జరిగింది. ఆ సంధ్యావళి కొండ ప్రాంతానికి అమృత సరస్సుకి 10 రాళ్ల దూరం ఉంటుంది. అంత దూరమూ మా సైన్యాలు ఆవరించుకునే ఉన్నాయి. ఆ పొడవునా ఉన్న సైన్యాలను ఓడించినప్పుడు కాని అమృత సరస్సున ముట్టడించలేరు. అందుచేత నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ప్రత్యేక గుడారంలో ఏమరచి నిద్రపోతున్నాను. అర్ధరాత్రివేళ కత్తుల జళిపింపులు, గుర్రాల పరుగులు, యుద్ధభటుల హుంకారాలు వినిపించి ఉలికిపడి లేచాను. అమృత సరస్సు ముట్టడి జరుగుతోంది. నా ఆశ్చర్యానికి మేరలేదు. 5 రోజుల్లో మా సైన్యాలని ఒక్క అడుగు వెనక్కి కదిలించలేని శ్రీమంతుడి సైన్యాలు ఒక్కరోజులో 10 రాళ్ల దూరం ఆవరించి ఉన్న దళాల నోడించి అమృత సరస్సునెలా ముట్టడిస్తున్నాయి అని తెల్లబోయి విచారించగా, సంధ్యావళి ప్రాంతంలో యుద్ధం యథాప్రకారంగానే జరుగుతూందని, మా సైన్యాలు జంకలేదని, కొన్ని దళాలు మాత్రం మరొక రహస్య మార్గంలో వచ్చి అమృత సరస్సును ముట్టడించాయని తెలిసింది. నేను వెంటనే యుద్ధరంగంలోకి ఉరికాను. మా సైన్యాలు మహాపరాక్రమంతో పోరుతున్నాయి. నేను విరోధి సైన్యం మధ్యలోకి ఉరికి 2 చేతులతోనూ కత్తులు పట్టి విరోధుల తలలు తెగనరుకుతూ ఆవేశంతో విజృంభిస్తున్న సమయంలో ఒక శత్రువీరుడు హఠాత్తుగా వచ్చి నా ఒక చేతిలోని కత్తిని పడగొట్టాడు. నేను జంకకుండా అతన్నెదుర్కొన్నాను. మా ఇద్దరికీ 2 గంటలసేపు ఘోరమైన యుద్ధం జరిగింది. మా సైన్యాలు చాలా పల్చలిపోయినట్లు కనిపించింది. కొంచెం అధైర్యం కలిగినా జంకకుండా ఆ వీరుడిని పడగొట్టేందుకు ప్రబలయత్నాలు చేస్తున్నాను. కాని సాధ్యం కావడం లేదు. అతను సామాన్యమైన వీరుడు కాదని అర్థమైంది. అంతలో మా సైనికుడొకడు నా 2వ చేతికి బల్లెమందించాడు. నేను కత్తిపట్టి పోరుతూనే అతని గుర్రం నా వెనక్కి గెంతినప్పుడు అదును చూసి బల్లాన్ని వెనక్కి విసిరాను. అది సరిగ్గా అతని కంఠంలో గుచ్చుకుందేమో. ఆ క్షణమే అతను గుర్రం మీంచి కిందపడిపోయాడు. నా సైనికులు అతన్ని బంధించి గుడారంలోకి తీసుకుపోయారు. మిగిలిన దళాన్ని నాశనం చేయటానికి నాకెక్కువసేపు పట్టలేదు. వేటుకొకణ్ణి పడగొడుతూ శత్రు సైన్యాలని చిందరవందర చేసి పారేశాను. చావగా మిగిలిన కొద్దిపాటి శత్రు సైనికులు పలాయనం చిత్తగించి సంధ్యావళి కొండ దగ్గర తమ సైన్యాలను చేర్చుకున్నారు. అమృత సరస్సును భద్రంగా సంరక్షించుకోమని నా సైన్యాలను హెచ్చరించి నేను సంధ్యావళి ప్రాంతం చేరేటప్పటికి మా సైన్యాలు శత్రుమూకలని చాలా దూరం వెనక్కి నెట్టేశాయి. నేను మరింత ఉత్సాహంతో నా సైన్యాలకు సహకరించాను. విరోధి సైన్యాలను పూర్తిగా పారద్రోలిన తర్వాత ఎదిరించి పోరాడటానికి ఒక్కరూ లేకపోవడం గమనించి నేను మా సైన్యాలతో వెనక్కి మళ్ళాను. నేను సింహాసనానికి వచ్చాక అది తొలి యుద్ధం. 8 రోజులు పోరు సలిపి అమృత సరస్సును శత్రువులు వశం కాకుండా రక్షించుకున్నందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నాకు అది మొదటి విజయం. ఆ ఉదయం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. యుద్ధపు బడలిక కాని అలసట కాని ఏమీ లేవు. దర్బారుకు బయల్దేరబోతుండగా ఒక పరిచారిక వచ్చి, మహారాణి, గత రాత్రి యుద్ధంలో పట్టుబడిన వీరుడు చావబతుకుల్లో ఉన్నాడు. ఏం చెయ్యవలసిందో చెబుతారని కారాగృహాధిపతులు తమ ఆజ్ఞలకు ఎదురుచూస్తున్నారు అంది. నాకు ఆ యోధుడి పరాక్రమం స్మరణకు వచ్చింది. ఆ అమూల్య ప్రాణాన్ని రక్షించడం అవసరమనిపించింది. అతన్ని నా మందిరానికి చేర్చి ఆస్థాన వైద్యులచే చికిత్స చేయించండి. దర్బారు నుంచి వచ్చాక నేను చూస్తాను. నేను దర్బారుకు వెళ్లిసరికి ఎప్పటిలాగా వకుళ, సరళలు హాజరుగా లేరు. యుద్ధం వల్ల బడలికతో విశ్రాంతి తీసుకుంటున్నారేమో అనుకుని వారికి వర్తమానం పంపాను.
8 రోజుల్నుంచి వారు ఇంటికే రాలేదు. వారి భోగ్గటాను తక్షణం తెలియపరచవలసిందని వారి తండ్రి కంగారుగా కబురు పంపారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ముఖద్వార రక్షణకు నియమించబడిన వారిద్దరూ కాలు కదపవలసిన అవసరమే రాలేదు. జరిగిన యుద్ధమంతా సంధ్యావళి ప్రాంతంలోనూ అమృతసరస్సు దగ్గర, అంతే. యుద్ధం స్త్రీ చెయ్యవలసిన అవసరమే కలగలేదు కదా. వకుళా సరళలు ఏమైనట్లు? ఒకరు కాదు, ఇద్దరూ ఏమయ్యారు? ఊహించటానికి కూడా ఆధారాలు కనిపించడంలేదు. ఒకవేళ అమృత సరస్సు దగ్గర యుద్ధం జరుగుతోందని నాకు సాయంగా వచ్చారనుకున్నా వారిద్దరూ యుద్ధంలో అంత తేలికగా హతులు కారే. బుద్ధి చతురతలో ఎంత దిట్టలో యుద్ధంలోనూ అంత గట్టివారే. వారేమయ్యారు? ఇప్పుడు నా కర్తవ్యమేమిటి అని పరిపరి విధాలుగా ఆలోచించాను. వకుల సరళలు కనిపించడం లేదనగానే యుద్ధ విజయం వల్ల కలిగిన ఆనందం అంతా మాయమైపోయింది. వాళ్లు నా 2 భుజాలు, ప్రాణం. వెంటనే సైనిక ప్రధానులని పిలిచి అమృత సరస్సు, సంధ్యావళి ప్రాంతాలలో సైనిక భట మృతకళేబరాలన్నిటినీ గాలించవలసిందని ఆజ్ఞాపించాను. యోధుడిని చూడటానికి వెళ్లాను. అప్పటికే వైద్యులతనికి కట్లు కట్టడం ముగించారు. యోధుడి పరిస్థితి ఎలా ఉంది? కంఠంలో బలమైన గాయం బల్లెమాకృతిలో ఉంది. లోతుగా దిగడం వల్ల రక్తస్రావం ఎక్కువైంది. ఒంటిమీద 1-2 చిన్న గాయాలున్నాయి కాని అవి ఏమంత ప్రమాదకరం కాదు. ఇప్పటికి జీవించి ఉన్నాడు, కాని సాయంకాలం వరకు చూసికాని చెప్పలేం అన్నారు వైద్యులు. నేను అతని మంచానికి దగ్గరగా వెళ్లి చూశాను. అతను కళ్ళు మూసుకుని ఉన్నాడు. కంఠం చుట్టూ కట్లు. 30 ఏళ్లకి లోపే ఉంటుంది వయస్సు. స్థురద్రూపి. గొప్ప అందగాడనే చెప్పాలి. ముఖంలో పౌరుషం, పరాక్రమం, వీరలక్షణాలు చిందులాడుతున్నాయి. అటువంటి వీరశిఖామణి చనిపోకూడదనిపించింది. పలకరించబోతే కాని అతను పలకలేదు. 2 పరిచారికలను అతని ఉపచర్యల కోసం అక్కడు ఉంచి అతను మాట్లాడే స్థితి రాగానే నాకు కబురు చేయమన్నాను. వకుళా సరళలకి తోడు ఈ యోధుడి విషయమొకటి తోడై నా మనస్సుని బాధించసాగింది. అతన్ని చూడకమునుపు నాకే బాధా లేదు. చూశాక మాత్రం ఎందుకీ ఆరాటం? నేను యుద్ధం చేస్తున్నప్పుడు నా కరవాలానికి ఎందరో మరణించారు, గాయపడ్డారు. ఇతను అటువంటివాడే కదా. శత్రుపక్షంలోనివాడు గాయపడితే నా మనస్సు ఎందుకు బాధపడాలి? అతను చస్తే నాకెందుకు, బతికితే నాకెందుకు అని మనస్సుని మళ్లించుకోవాలనుకున్నాను. సాధ్యం కాలేదు. నా మనస్సు నా అదుపు తప్పింది. అతను మాట్లాడుతాడేమో పోయి చూద్దామా అని మనస్సు వేగిరపడింది. అప్పుడే వృద్ధమంత్రి నుంచి కబురు. తన కుమార్తెల జాడ తెలుసుకురమ్మని, నేను చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పమన్నారు. మరికొంతసేపటిలోనే వకుళా సరళలను వెదకబోయిన సైనిక బృందాలు తిరిగివచ్చి, యుద్ధంలో హతమైన ప్రతి మృతకళేబరాన్ని పరిశీలించి పూడిపించాం వకుళా. సరళల జాడ తెలియలేదు అని తెలిపేసరికి నాకు తల తిరిగిపోయింది. ఒకవేళ శత్రుకూటంలోని వారెవరైనా అందగత్తలు కదా అని ఆ కన్యలను చెరపట్టలేదు కదా అని అనుమానం కలిగింది. ప్రధాన సైన్యాధిపతి ప్రతాపభానుడిని తాత్కాలిక మంత్రిగా నియమించి శృంగార నగరానికి గూఢచారులను పంపాను. అత్యంత సమర్థులైన ఆ గూఢచారుల వల్ల వాళ్ల వివరాలు తప్పకుండా తెలుస్తాయన్న ధైర్యం చిక్కి మనసు కుదుటపడింది. అంతలో దేవి, యోధుడు కళ్ళు తెరిచాడు, ఆకలిగా ఉందంటున్నాడు అంటూ వచ్చిందొక పరిచారిక. నేను ఉత్సాహంగా వెళ్లాను. దిండు నానుకొని కూర్చున్న ఆ యువకుడు నన్ను చూసి తలదించుకున్నాడు. యుద్ధం చేయడమే కాని జయాపజయాలకా యుద్ధవీరులు బాధ్యులు కారు కనుక నువ్వు బిడియపడవలసిందేమీ లేదు అన్నానతనితో. వైద్యులొచ్చారా? ఏమన్నారు అని పరిచారికనడిగాను. మీరొచ్చే ముందే ప్రధాన వైద్యులొచ్చారు దేవి. యోధుడికి ప్రమాదం తప్పిందని, ఆకలిగా ఉందంటే పాలు పళ్లరసము ఇవ్వవలసిందని చెప్పారు. ఇచ్చారా? దేవి, యుద్ధ ఖైదీలకి ఆహారమిచ్చే సందర్భాలలో రాణిగారి ఆజ్ఞలను పాటించడం మునపటినుంచి ఆచారం. సరే, ముందర వెళ్లి పాలు పళ్లరసము తెచ్చిచ్చి ఇతని ఆకలి తీర్చు అని నేను చెప్పడమే తడవుగా ఆమె అప్పటికే సిద్ధంగా ఉంచిన వాటిని అతనికిచ్చింది. అవి తీసుకొని, దేవి, విజయం ఎవరిదయ్యింది అని ఆత్రంగా అడిగాడు. అతని స్వామిభక్తికి సంతోషిస్తూ, మీ ప్రభువులకు అపజయమంటే నువ్వు విచారిస్తావా అని అడిగాను. జయాపజయాలు దైవాధీనాలని మీరిప్పుడే కదా చెప్పారు. అయినా విజయం శృంగారనగరాన్ని వరిస్తే నేను మీ అధీనంలో ఎందుకుంటాను? శృంగారనగర సైన్యాలలో నీ పదవేమిటి? ఓడినవారి పదవేదైతేనేం నేను ప్రధాన దళాధిపతిని, తగినవాడు అనుకుంటూ నీ పేరు అడిగాను. జయసారథి. మీ సైన్యాలన్నీ సంధ్యావళి పర్వత ప్రాంతంలో యుద్ధం చేస్తుంటే మధ్యలో ఉన్న దళాలన్నిటినీ దాటుకొని అమృత సరస్సుకెలా రాగలిగావు? ఇప్పుడు మీకా విషయాలనవసరం కదా దేవీ. శత్రుపక్ష సైన్యాధిపతి మీకు చిక్కినంత మాత్రాన గతించిన యుద్ధరహస్యాలు మీరడగవచ్చునా? అతను చెప్పవచ్చునా? మీ సైన్యాధిపతే మాకు చిక్కి మీ యుద్ధరహస్యాలను మాకు వెల్లడి చేస్తే మీరతన్ని స్వామిద్రోహి అనరు?
అతని మాటలకు నేను తలవంచుకోవలసి వచ్చింది. నేనతన్ని చూడనప్పుడు అతను తని కళ్లను నాలోకి చూపుడతో గుచ్చుతున్నట్లనిపించి హఠాత్తుగా తలెత్తాను. ఇద్దరి కళ్ళు క్షణమాత్రం కలుసుకున్నాయి. నా జన్మ తరించినట్లు మురిశాను. కొంచెంసేపాగి నేను విశ్రాంతి తీసుకుందుకు వీలవుతుందా అని అడిగాడు. మా రాక నీ విశ్రాంతికి భంగకరంగా ఉందా? అతను జవాబు చెప్పలేదు. పరిసరాలలో ఎవరూ లేకపోవడం గమనించి వేగంగా కొట్టుకునే హృదయంతో జయసారథి అని పిలుస్తూ అతని ముఖంలోకి చూశాను. అతను నా ముఖంలోకి చూశాడు. మన రాజ్యాలకు వైరముంది, కాని మనకి వైరం లేదు. అతనేమీ అనలేదు. నువ్వు నా హృదయాన్ని ఆక్రమించుకున్నావు. అంతటి అర్హత నాకెక్కడిది? నీ అర్హత నా మనసుకు తెలుసు, అందుకే నా మనసు నీవశమయ్యింది. అతను విభ్రాంతుడై నా కళ్లల్లోకి చూశాడు. అతని చూపుకి నా శరీరం పారవస్యం పొందింది. అతని జవాబు కోసం చూశాను, కాని రాలేదు. నా ఉద్దేశం అతనికి అర్థం కాలేదా? అర్థమయ్యి అంగీకారం కాక ఊరుకున్నాడా? స్త్రీనై ఉండి ముందుగా నా హృదయం వెల్లడించడంతో తేలికయ్యానా? తొందరపడి తేలిపోయినందుకు నన్ను నేను నిందించుకున్నాను. నాకు వ్యక్తిత్వం లేదా, ఆత్మాభిమానం లేదా అని తర్కించుకున్నాను. ఇక అక్కడ నిలవబుద్ధి కాక బయటకు వచ్చేశాను. ఏవేవో పనులు చేస్తున్నా మనసుకి స్థిమితం లేదు. ఒకవైపు వకుళాసరళలు, మరోవైపు జయసారథి. వకుళాసరళను శృంగారనగరం లాజు సైనికులు ఎత్తుకెళ్లినట్లు గూఢచారులు వర్తమానం తెచ్చారో వెంటనే యుద్ధం ప్రకటించానే. జయసారథి గురించి ఏం చెయ్యాలి? ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. కళ్ళు మూసినా తెరిచినా అతని రూపమే. ఎప్పుడూ లేనిది నాకిలా పిచ్చిపట్టిందేం? నిగ్రహంలో నన్ను మించినవారు లేరని గర్వపడేదాన్ని. జయసారథి విషయంలో అదంతా ఏమయింది? నాచేత ఓడించబడిన విరోధి సైన్యాధిపతి ముందు హృదయం విప్పి చులకనై ప్రేమించి భంగపడడమా? భంగపడి కూడా అతన్ని క్షమించడమా? అమ్మ చనిపోతూ చెప్పింది, నువ్వు అనాఘ్రాత పుష్పానివి. నచ్చిన వరుణ్ణి పెళ్లి చేసుకొని జీవితం సార్థకం చేసుకో, వంశాన్ని వృద్ధి చెయ్యి. అందుచేత నేను జయసారథిని ప్రేమించడంలో తప్పులేదు. అతను నన్ను ఎందుకు నిరాకరించాడు? అతనికింతకు ముందే వివాహమైందా? నేను తగినదాన్ని కాదనుకున్నాడా? లేక నా మొదటి పెళ్లి విషయం అతనికి తెలుసునా? అతను నిరాకరించాడని ఎందుకనుకోవాలి? మౌనం అంగీకారమనుకోవచ్చుగా. ఆడదాన్ని నేనే ధైర్యంగా నా హృదయం వెల్లభించగలిగినప్పుడు మగవాడై ఉండి అతనెంత ధైర్యంగా బదులు చెప్పవచ్చు? ఆలోచనలతో మెదడు వేడెక్కడమే తప్ప ఏం తేలుతుంది? కోటలోని నగార 12 గంటలు కొట్టింది. నాకు తెలియకుండానే నా పాన్పు దిగాను. నాకు తెలియకుండానే నా కాళ్లు జయసారథి గదిలోకి నడిచాయి. పరిచారికలు, భటులు, కావనివారు ఎక్కడివారక్కడి గాఢనిద్రలో ఉన్నారు. అతని పక్కలో కూర్చున్నాను. తనివితీరా అతని ముఖం చూడాలనుకున్నాను. కాని ఎంత చూసినా తనివితీరందే. నా చేతులు అప్రయత్నంగా అతని ముంగురులు తాకి చెంపలమీదకి జారాయి. తృప్తితీరా స్పృశించాను. కట్టుతో ఉన్న కంఠాన్ని సవరించాను. నొప్పి కలిగిందేమో గబుక్కున కళ్ళు తెరిచాడు. నా గుండెలు ధడధడలాడాయి. అతను నా కళ్లల్లోకి వింతగా చూశాడు. దాహం కావాలేమో అని అడగడానికి వచ్చాను. అతని పెదవులమీద చిరునవ్వు మెరిసి అంతలోనే మాయమయ్యింది. ఇందరు పరిచారికలుండగా నా దాహం గురించి నువ్వు స్వయంగా రావాలా దేవీ? పోని నా దాహం గురించి వచ్చాననుకో. అతను నా భావాన్ని గ్రహించినట్లు, నీ దాహాన్ని తీర్చగల తాహత్తు నాకుందా అన్నాడు. అతను నన్ను నువ్వు అనడంతో శుభసూచకంలా అనిపించి మరికొంచెం ధైర్యం చేశాను. నీ ఎక్కడిది? నువ్వు నా బతుకాలని దేవుడికి మొక్కాను. ఈ యుద్ధం మనిద్దరి కలయికకే వచ్చిందని మురిసిపోయాను. నేను దళాధిపతిని, నువ్వు మహారాణివి. ప్రేమకు వ్యత్యాసాలుండవు. ప్రేమికులకుండకపోయినా లోకం దృష్టికి ఉంటాయి. ఆ లోకాన్ని నేను పాటించను. నేను పాటిస్తే పాటించు అని నేను ఆవేశంగా లేచాను. అతను నా చెయ్యి పట్టుకున్నాడు. దేవీ, క్షమించు. ఇంతసేపటినుంచి నీకు అలసట కలిగించాను. చేసిన తప్పుకు శిక్ష వేస్తే భరిస్తాను అంటూ అతను నా చెయ్యిను తన పెదవులకందించుకున్నాడు. నా జన్మ తరించినట్లు అనుకున్నాను. ఆ రాత్రి నా జీవితంలో మొట్టమొదటి పర్వదినంగా అనిపించి తెల్లవార్లు అతని దగ్గరే ఉండిపోయాను. ఎవరికిక తెలిసినా భయం లేదనుకున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి అతను హృదయపూర్వకంగా అంగీకరించాడు. కాని నేను అతనికి వకుళాసరళల విషయం చెప్పి వాళ్ళిద్దరూ దొరికే వరకు పెళ్లి చేసుకోనన్నాను. 4 రోజుల్లో అతనికి స్వస్థత ఏర్పడింది. గాయం పూర్తిగా మానిపోయింది. ఇప్పుడు అతను నా నగరంలో కాక నా ప్రేమబంధంలో ఖైదీ. ఇది తెలుసుకుని కొందరు ఆశ్చర్యపడితే కొందరు తెలివిగా ఊరుకున్నారు. నేను నా కొలువుకెప్పుడు వెళ్ళాలి? అసలు వెళ్లాలా మానేయాలా? మానేస్తే శ్రీమంత మహారాజుకేమని వర్తనవనం పంపాలి అని అడిగాడు. వకుళాసరళల విషయం తేలినగా నీ విషయం కూడా తేలుతుంది. గూఢచారులు తెచ్చే వర్తమానం మీద అంతా ఆధారపడి ఉంటుంది అన్నాను. అతను తృప్తిపడ్డాడు. నేను శృంగారనగరం పోయిన గూఢచారులు పంపే కబురు కోసం ఎదురుచూస్తుంటే శ్రీమంత మహారాజు నుంచి ఒక రాయబారి వచ్చాడని పరిచారిక తెలిపింది.
అతన్ని ప్రవేశపెట్టమన్నాను. అతను వచ్చి నాకు నమస్కరించి, మహారాజు ఇలా మనవి చేయమన్నారు అంటూ, మన ఉభయులకీ జరిగిన యుద్ధంలో మా దళాధిపతి జయసారథి అమృత సరస్సు వద్ద హతుడయ్యాడని మొదట భావించాం. కాని అతను హతుడు కాడని, మీచే బంధించబడి ఖైదులో ఉన్నాడని మా గూఢచారుల వల్ల తెలిసింది. మీరు తక్షణం మా ఖైదీని విడుదల చేసి మా రాజధానికి సురక్షితంగా పంపవలసింది. ఆ ప్రకారం జరగని ఎడల మళ్లీ యుద్ధం తప్పదు. ఈసారి కూడా మీరు గెలవాలన్న దురాశను వదిలిపెట్టి సక్రమమైన వ్యవహారం పరిష్కరించండి. ఆ మాటలకు నాకు అపరిమితమైన ఆగ్రహం కలిగింది. కాని రాయభారి ముందు నా ఆవేశం ప్రకటించడం అనవసరమని నా మాటలుగా అతని మహారాజుకు, వాలనగరం పుట్టిన మొదలు ఆ ప్రభువులు యుద్ధానికి ఎప్పుడూ జంకరు. మీ సేనాధిపతి జయసారథి మా బందిగా ఉన్నమాట నిజమే. కాని మాకు మంత్రులు ప్రియసఖులు అయిన వకుళాసరళలు అనే 2 కన్యలు మీ సైన్యాలచే చెరపట్టబడినట్లు మాకు అనుమానం కలిగింది. వారిని మాకు సురక్షితంగా చేర్చిన వెంటనే మీ సైన్యాధిపతిని మీకు చేర్చడానికి మాకెటువంటి అభ్యంతరమూ లేదు అని చెప్పమన్నాను. తిరిగి వచ్చి వకుళాసరళలు ఆ రాయభారి నాకు నమస్కరించి వెళ్ళిపోయాడు. నేను ఈ విషయాలను జయసారథికి చెప్పగా, నేను చేసింది సక్రమంగానే ఉందన్నాడు. శృంగారనగరం పోయిన గూఢచారులు రాజ్యంలో లేరని, ఆ సైన్యాలు వారిని చెరపట్టి ఉండలేదని రూఢిగమైన వార్త తెచ్చారు. దానితో నా ఆశ నిరాశయ్యింది. ఇన్ని రోజులపాటు అతని కుమార్తెకెటువంటి ప్రమాదమూ జరగదని వృద్ధమంత్రికి హామీ ఇచ్చాను. పుత్రికాశోకంతో కుంగిపోయే అతన్ని ఎలా ఓదార్చాలి? వకుళాసరళలు మళ్లీ నాకెలా కనిపిస్తారు? వాళ్ల గతి ఏమైనట్లు? నా బుర్ర తిరిగిపోయింది. వెంటనే జయసారథిని సంప్రదించాను. శృంగారనగరం పోయిన గూఢచారులు తెచ్చిన వార్త చెప్పాను. జయా, ఇప్పుడు నువ్వు తప్ప నాకెవ్వరూ ఆప్తుల్లేరు. ఆ కన్యల గురించి ఏం చేయాలి? వాళ్లేమైపోయినట్లు? వకుళాసరళలు లేకుండా నేను క్షణమైనా గతకలేను. శృంగారనగర సైన్యాలు ఆ సుందరాంగులని చెరబట్టాయంటే నేను మొదటే నమ్మలేదు. ఎందుకంటే ఆ సంస్థానంలో అటువంటి అత్యాచారాలు జరగడానికి అవకాశం లేదు. గూఢచారులు తెచ్చిన సమాచారం సత్యమైందే. జయా, ఇక కాలయాపన చేసి ప్రయోజనం లేదు. నేనే స్వయంగా బయలుదేరి దేశదేశాలూ గాలిస్తాను. నా చెల్లులెక్కడున్నారో తెలుసుకునే వరకు నాకు నిద్రపట్టదు. అంతకంటే మరో మార్గం కనిపించదు. నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి వెదుకుదాం. చాలా సంతోషం. కాని మీ రాజుగారి విషయం? వెంటనే నిన్ను పంపకపోతే యుద్ధం ప్రకటిస్తామని రాయభారం పంపారు కదా. అందుకు నువ్వేమీ కంగారుపడనవసరం లేదు. నువ్వు అంగీకరిస్తే నేను ఈ దినమే శృంగారనగరం వెళ్ళి ఆ మహారాజుకి చెప్పవలసిన విధంగా చెప్పి వెంటనే తిరిగి వస్తాను. అప్పుడు మనమిద్దరమూ వకుళాసరళలను వెదకవచ్చు. మహారాజుకి లొంగడం కాని, ప్రాధేయపడడం కాని నేనంగీకరించను. ఎన్ని విపరీత పరిస్థితులు ఎదురైనా శత్రుపక్షానికి లొంగే స్వభావం నాకు లేదు. వకుళాసరళలు ఆ రాజ్యంలో చెరబట్టారని అనుమానించి వారిని నీ వశం చేస్తే నన్నతని వశం చేస్తానన్నావు. నీ అనుమానం వట్టిదయింది. కనుక అంగీకరించిన ప్రకారం నువ్వు నన్నా మహారాజు వశం చేస్తావు. దీనిలో లొంగడం కాని, ప్రాధేయపడడం కాని ఏముంది? నేను తిరిగి రావడము, మన ప్రేమ మొదలైనవి నా వ్యక్తిగత విషయాలే తప్ప రాజకార్యాలతో ఎలాంటి సంబంధమూ లేనివి. రేపొకవేళ అమృత సరస్సు గురించి మళ్లీ యుద్ధమే సంభవిస్తే, నేనా రాజ్యానికి దళాధిపతిగానే ఉంటే, ఆ యుద్ధానికి మన ప్రేమకి సంబంధమేముంటుంది? రణరంగంలో నేను నీకు శత్రువుని, నువ్వు నాకు విరోధివి, కాదా? ఇప్పుడా మాటలు వద్దులే, నువ్వు వెళ్ళిరా. వచ్చేలోగా నేనిక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుని సిద్ధంగా ఉంటాను అని అతన్ని పంపి, నేను వృద్ధమంత్రి వద్దకు వెళ్ళి జరిగినది, నేను చేసిన ప్రయత్నాలు చెప్పి, నాకు మీరు పితృసమానులు, వకుళాసరళలు ప్రాణసమానులు, వారు లేనిదే ఒక్క క్షణం కూడా బతకలేనని మీకు తెలుసు. కాలకర్మవశాత్తు ఇలాంటి ఘోరం జరిగింది. శృంగారనగరం సైన్యం చెరబట్టలేదని రూఢిగా తేల్సింది. వకుళాసరళలు ఆ రాజ్యంలో లేరని భోగట్టా తెచ్చారు అన్నాను. అప్పుడిక కర్తవ్యమేమిటి? తల్లిలేని బిడ్డల్ని ఇంతకాలమూ సాకాను. నా అవసాన దశలో కొడుకులైనా కూతుళ్లైనా వారే అని ఆశ పెట్టుకున్నాను. నా ఆశ నిరాశ అయింది. వాళ్లు నా కంటికే దూరమయ్యారు. నాకేది దారి? ఆ విషయం చెప్పడానికే అని అంత పెద్దవారూ కంటతడి పెట్టుకుంటుంటే నా గుండె చెరువయింది. దుఃఖాన్ని ఎలాగో ఆపుకుని 2-3 దినాల్లో వారిని వెతకడానికి నేనే స్వయంగా బయలుదేరుతున్నాను. తమ వద్దకు వచ్చాను. ప్రతాపభానుడిని సర్వాధికారిగా ఉంచుతున్నాను. అతను సర్వసమర్థుడు కనుక నేను నిశ్చింతగా ఎన్నాళ్లైనా వారి అన్వేషణలో ఉండవచ్చు. నాకిదే చెప్పడం. నా సఖులని కలుసుకోగలిగానా తిరిగి వచ్చి మీ కళ్లబడతాను. లేదా నన్ను కూడా మీ కుమార్తెల లెక్కలోనే వేసుకుని నా రాజ్యాన్ని దగ్గర వారసులెవరికైనా దానం చెయ్యండి అన్నాను. ఆయన నన్ను వాత్సల్యంతో కౌగలించుకుని, అయ్యో బిడ్డా, మనకెన్ని తిప్పలు వచ్చాయి.
ఇవన్నీ చూడ్డానికేనా నేనిలా బతికున్నది? మీ అమ్మగారిలా పరలోకానికి పోక, మీ నాయనగారిలా దేశాంతరాలు పోక జీవచ్యవంలా వచ్చేవరకు, నా బిడ్డలు కళ్ళబడే వరకు నేను మాత్రం బతికుంటానా పల్లీ? కానీయమ్మా, భగవంతుడేం చెయ్యదలుచుకున్నాడో? వకుళాసరళలకై ఏ దేశం వెళ్ళాలి? ఏ నగరం వెళ్ళాలి? ఎక్కడ గాలించాలి? మా నగర పరిసర గ్రామాలు ముందర చూసి, ఆ పైన దూరదేశాలు గాలించడమా, లేక ముందు దూరదేశాలు గాలించి అటునుంచి చూసుకుంటూ ఇటు రావడమా? సమాచారం తెలిసినంతవరకు తిరగడమే తప్ప తిరుగుముఖం పట్టరాదని నిశ్చయించుకున్నాను. జయసారథి అనుకున్నట్లే వచ్చాడు. నేను బ్రతికి బయటపడ్డందుకు నా ప్రభువు చాలా ఆనందించాడు. యుద్ధ ఫలితంగా వకుళాసరళలు కనిపించకపోవడం గురించి అతనెక్కువ ఆశ్చర్యపడ్డాడు. వారిని వెదకడంలో వీలైనంత సహాయమూ చెయ్యవలసినది నన్ను కోరారు అంటూ చెబుతున్నా నా మనసు వాటిని పట్టించుకోలేదు. అన్ని ఏర్పాట్లూ చేసి ఆ మర్నాడే అన్వేషణకి బయలుదేరాము. అన్నిటిలోకి తూర్పు దిక్కు శ్రేష్టమని అటు పోసాగాము. 5-6 దినాలకి కొన్ని పల్లెలు, పట్టణాలు దాటి ఒక నగరం చేరాము. అక్కడ వకుళాసరళల భోగట్ట ఏమీ తెలియకపోవడంతో నగర విశేషాలు తెలుసుకుని ముందుకు పోయాము. మరో 20 యోజనాలు ప్రయాణించగా ఒకవేపు పట్నం తగిలింది.